నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. సమీక్ష ఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ నా పేరు. ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టు బానిజిల్లా కార్మికులందరినీ నెట్టేసి పక్కకి ఇవాళ ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ చూస్తే కొన్ని వేల ఎకరాల భూములు త్యాగం చేసి సంపాదించిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేయాలని, అలాగే ప్రతి ఒక్క ప్రైవేటీ కంపెనీలో కూడా ఏ ఒక్క ఉద్యోగం లేకుండా, అలాగే ఇక్కడ చూస్తే ఎన్నో రైలు ఫ్యాక్టరీలు, అనేక రకాల ఫ్యాక్టరీల్లో కూడా ఇవాళ కార్మికుల్ని బానిసల్లాగా పొద్దుట 8 గంటలకు వస్తే రాత్రి 8 గంటల దాకా వాళ్ళని పని చేయించుకుంటాం. వాళ్ళకి ఏదైనా ఉంటే దాని మీద అనేక రకాల ఇబ్బందులు పెడతాం. వాళ్ళకి సరైన కూలి లేకపోతాం, ట్రావెలింగ్లు కూడా వీళ్ళ కూలీలోనే కట్ చేసుకుంటాం. అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కనుక ఈ ప్రభుత్వానికి గద్దె దింపాలని మా వామపక్ష పార్టీలన్నీ కూడా ఈ రోజు మేము ఇక్కడ ఈ సమావేశం జరపాల్సి వచ్చింది. దీనిలో భాగంగానే ఇవాళ సమ్మెను జయప్రదం చేసుకోవడానికి వచ్చాం. ప్రభుత్వం ఎటువంటి చదువు లేకుండా ఉందండి. మరి రాత్రంతా పగలంతా మరి డెలివరీ కేసులు అవని ఏ అర్ధరాత్రి వచ్చినా సరే మేము పనిచేస్తామండి. వాళ్ళకి మరి వాళ్ళు తోడేళ్ళి మరి వాళ్ళతో పాటు ఎంతమంది ఒక డెలివరీ వరకు తల్లిదండ్రులు శ్రమంగా వాళ్ళని చూస్తూ ఉంటాం. అయినప్పటికీ ప్రభుత్వం మాకు ఎలాంటి కూడా మరి కనీస వేతనం అనేది లేకుండా పోయిందండి. మరి నెలకు 10,000 అంటూ ఇస్తున్నారు. మరి అది కూడా జగన్ గారి ప్రభుత్వంలో మరి 4,000 పెంచారండి, 10,000 చేశారు. జగన్ గారి ప్రభుత్వం అయిన టైంలో మరి మేము జీతాలు పెంచమని అర్థం చేసుకున్న టైంలో మరి టీడీపీ నాయకులు అనేక మంది మా దగ్గరికి వచ్చి మరి మీకు జీతాలు మేము పెంచుతామమ్మా, మా ప్రభుత్వం వస్తుందని చెప్పి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగిందండి. మరి అయినప్పటికీ మరి ప్రభుత్వం టీడీపీ వచ్చినప్పటికీ మరి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేదండి. మరి మేము ఎంతగానో కృషి చేస్తున్నాం, రాత్రి పగలు పనిచేస్తున్నాం. సరే మాకు కనీస వేతనం 26,000 రావాలని చెప్పి ఎన్నో దరఖాస్తులు చేస్తున్నామండి. అయినప్పటికీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈవేళ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా తీసుకున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు. ఎందుకంటే ఈవేళ 40 లేబర్ చట్టాలు ఉండి దాన్ని 4 కోళ్లు చేశారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఆ 4 కోళ్లు రద్దు చేసి పాత చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆయన అమలు చేయాలని ఢిల్లీ నుంచి గల్లీ దాకా లక్షలాది మంది, కోట్లాది మంది ఇవాళ సమ్మెలో, భారత సమ్మెలో పాల్గొంటున్నారు. ఇవాళ అనేక పార్టీల్లో ఇందులో సిఐటి ఉంది, నూటమ్మ కృషి ఉంది, రైతు కూలీ సంఘం ఉంది, ఎంఎల్ పార్టీ, అన్ని పార్టీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదులకి మన నరేంద్ర మోడీ అమ్ముడైపోయింది. సామ్రాజ్యవాదుల ఎత్తుగాను తప్ప భారతదేశానికి సంబంధించిన విషయంలో ఏ రకమైనటువంటి అవలంబించట్లేదు. మొత్తం రైతు చట్టాలన్నీ రద్దు చేశాడు, కార్మిక చట్టాలన్నీ రద్దు చేశాడు. ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం రద్దు చేసి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాడు. మేము ఇవాళ అందులో కూలికి 600 ఇమ్మంటున్నాం, 200 రోజులు పని కల్పించమంటున్నాం. ఇవాళ ఇవన్నీ నెరవేరే వరకు మొత్తం పార్టీలన్నీ, మొత్తం ప్రజా సంఘాలన్నీ ఐక్యతతో అవి రద్దయ్యే వరకు కూడా, ఈ 4 లేబర్ కోళ్లు రద్దయ్యే వరకు కూడా ఒక్క కంఠంతో తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో చట్టాలు అమలు అవ్వని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా వామపక్ష తరపున మీకు తెలియజేస్తున్నాను.